అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్ష. మరి ఈ వీడియో ఏంటంటే హలేబీడు, కర్ణాటక రాష్ట్రంలో హాసన్ జిల్లాలో ఉన్న హలేబీడు చూద్దాము. హొయసల రాజుల శిల్పకళలు, ఇంకా హొయసలేశ్వర స్వామిని చూద్దాము. బేలూరులో అయితే చెన్నకేశ్వర స్వామి ఉంటారు, ఇక్కడ మాత్రము శివుడు ఉంటాడు. సో చూద్దాం మరి ఆ కట్టడాలు ఎలా ఉన్నాయి. హొయసలేశ్వర స్వామి చూద్దాము. హొయసల రాజుల నాటి కట్టడాలు ఇవి. రాయలసీమలో అయితే శ్రీకృష్ణదేవరాయల కట్టడాలు, శిల్పాలు అన్నీ చాలా అందంగా చెక్కబడి ఉంటాయి. కర్ణాటక రాష్ట్రంలో ఈ బేలూరు, హలేబీడు, శ్రావణ బెళగోలలో హొయసల రాజుల శిల్పకళలు, కట్టడాలు ఉంటాయి. గుడి మాత్రం చాలా బాగుంటుంది, చూడండి మీరు కూడా. సో ఇలా ఎంట్రన్స్లో ఇదంతా పార్క్ చాలా బాగుంది, గ్రీన్. సో ఇక్కడ చూడడానికి కూడా ఫస్ట్ టెంపుల్ చూడడానికంటే ముందే ఈ గ్రీన్ వ్యూ అంతా వస్తుంది, చాలా బాగుంటుంది. సో అక్కడ చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో మనం ఇలా ఎంటర్ అవుతానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వినాయకుడు విగ్రహం ఉంది, చాలా పెద్దగా ఉంది అది. సో కొత్తగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ వినాయకుడు, చూడండి ఎంత పెద్ద వినాయకుడు అసలు. శ్రీ వినాయకాయ నమః అనుకోండి. సో ఇలా వెళ్తూ ఉంటే ఇది మెయిన్ టెంపుల్, శివాలయము. హొయసలేశ్వర స్వామి ఉంటారు లోపల. దీని తర్వాత రైట్ సైడు ఇంకా అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా మండపము, అక్కడ ఓన్లీ నందికి మాత్రమే పెట్టారనమాట మండపము. అది కూడా చూద్దాము ఒకసారి, ఒక రౌండ్ చూద్దామని. అట్లా హొయసలేశ్వర టెంపుల్ ఇది, హలేబీడు. అక్కడ కావాలంటే మ్యాప్లో చదువుకోవచ్చు, వాళ్ళ హిస్టరీ కూడా రాసి ఉంటుంది. సో అక్కడ కనిపిస్తున్నది రైట్ సైడ్ అంతా మండపము, ఓన్లీ నందికి మాత్రమే అంత పెద్ద మండపం ఉందన్నమాట. చాలా బాగుంది అది చూడడానికి. సో ఇది మెయిన్ గుడి. ఈ శిల్పాలు మాత్రము చాలా అందంగా ఉన్నాయి. ప్లస్ ఇది శివాలయం కాబట్టి అన్ని శివుడికి సంబంధించిన కథలు, వాటికి సంబంధించిన శిల్పాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. చాలా ఉంటాయి అసలు, శివుడి అవతారాలు, చాలా శివుడి అవతారాలు ఏమేమి ఉన్నాయి అన్నీ ఉంటాయి. ఇంకా కాలభైరవుడి విగ్రహం కూడా ఒక చోట చెక్కబడి ఉంది, అది చాలా బాగుంటుంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే, మనము ఇలా హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా గైడ్ హెల్ప్ ఉండాలి. ఇక్కడంతా ఈ పైన ఇక్కడంతా చూస్తున్నారు కదా, అక్కడ కాలభైరవుడి విగ్రహాలు, శివుడివి, అమ్మవారివి చాలా ఉన్నాయన్నమాట. కానీ మనకు తెలియదు కదా వాటి హిస్టరీ. సో ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం ఆ ప్లేస్లో గైడ్ ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. అంటే అక్కడ చెక్కబడిన శిల్పాలకి ప్రతిదానికి ఒక స్టోరీ ఉందన్నమాట. అది తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మనం గైడ్ హెల్ప్ తీసుకోవాలి. సో మనం వెళ్ళేది ఒక్కసారే వెళ్తాం కాబట్టి, సో అక్కడ గైడ్ హెల్ప్ తీసుకొని అన్ని విషయాలు తెలుసుకున్నాం అనుకోండి, చాలా సంతోషం అనిపిస్తుంది. ఇదంతా నేను ఒకసారి చుట్టూ చూపిద్దామని ఇలా తీస్తూ వెళ్తూ ఉన్నాను. చాలా పెద్ద టెంపుల్ ఇది. సో లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్కి వెళ్ళడానికి మాత్రం ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి వెళ్ళి చూసామనుకోండి, చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. చాలా చిన్న చిన్నగా చెక్కబడి ఉంటాయి అవి విగ్రహాలు కూడా, చాలా అందంగా ఉంటుంది గుడి కూడా. సో ఇట్లా మొత్తం ఒకసారి ఒక రౌండ్ చూపిస్తున్నాను మీకు. సో ఈ టెంపుల్ కూడా అంతే, కంప్లీట్ చేయాలంటే మాత్రం 3 hours స్పెండ్ చేయాలి. ప్రతి విగ్రహము ఎలా చెక్కబడిందో బాగా గమనించండి, ఎందుకంటే మనం వెళ్ళేది ఒకసారి వెళ్తాం కాబట్టి ప్రశాంతంగా వెళ్ళాలి, అన్నీ చూడాలన్నమాట. సో మనం ఇప్పుడున్న కాలంలో అయితే ఇలా చెక్కబడేంత అదృష్టం లేదు మనకు కూడా, ఎందుకంటే ఫాస్ట్ కల్చరు, ఓపిక లేదు ఇప్పుడు వాళ్ళకి. సో అప్పుడు శిల్పులకి ఎంత ఓపిక ఉంటుందో అర్థమవుతుంది ఆ శిల్పాలు చెక్కడాలు చూస్తుంటే మాత్రం.
ఆ మహారాజు హొయసల రాజులు కూడా ఎంత ఇంట్రెస్ట్ ఉండాలి. చూడండి ఎంత బాగుంది అసలు. ఇట్లంతా చూపిస్తున్నాను మీకు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. సో ఇలాంటి శిల్పాలతో పాటు ఇలాంటి శిల్పాలు ఇంకా కృష్ణదేవరాయలవి చూడాలి అనుకుంటే రాయలసీమలో లేపాక్షికి వెళ్ళి చూడొచ్చు. ఇంకా హంపీలో కూడా చాలా బాగుంటాయి. కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది కదా హంపి, అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు ఇలాంటి శిల్పాలు. హొయసల రాజుల కాలం నాటి శిల్పకళలు ఇవి. ఫొటోస్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో తీసుకుంటూ ఉంటారు. వాళ్ళనైతే అక్కడ ఉన్న వాళ్ళు సెక్యూరిటీ టచ్ చేయనీరు శిల్పాలని. చూడండి విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇదంతా శివుడికి సంబంధించిన అవతారాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్తున్నాము. లోపల కూడా అంతే సేమ్ బేలూరు లాగా ఇక్కడ కూడా పైన అంతా రూఫ్ అంతా హిస్టరీ అంతా శివుడికి సంబంధించిన హస్తకళలే ఉంటాయి. మనము శారీస్కి బెడ్షీట్స్కి ఇట్లా డిజైన్స్ కూడా ఇవే యూస్ చేస్తూ ఉంటాము. సో ఒకసారి తల పైకి ఎత్తి చూసామనుకోండి రూఫ్ అంతా అలా డిజైన్స్తో చెక్కబడి ఉందంట. ఒక్కొక్క స్తంభం ఒక్కొక్క డిజైన్. ఇది కూడా అంతే సేమ్ బెల్లూరు లాగా ఇక్కడ కూడా స్తంభాలు ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క డిజైన్ చెక్కబడి ఉంటుంది. సో ఇది లోపల టెంపుల్, ఇది శివాలయము. దాని పైన చూపిస్తున్నాను ఇప్పుడు రూఫ్ మీద ఉండే డిజైన్స్ అన్నమాట ఇవన్నీ. ఇట్లా బయటికి అటు సైడ్ కూడా ఎంట్రన్స్ ఉంది, అటు సైడ్ రైట్ సైడ్ కూడా ఒకసారి చూడొచ్చు. ఇదంతా టెంపుల్ లోపల చాలా చల్లగా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందో. ఇంకా కాసేపు ఇక్కడే ఉందాము, ఎంత హాఫ్ అన్ అవర్ ఉన్నా కూడా ఇంకా ఉండాలనిపిస్తుంది అనమాట. అంత చల్లగా ఉంటుంది. ప్లస్ ఒక్కసారి ఎటు చూసినా, పైన చూసినా, సైడ్కి చూసినా, ఎక్కడ చూసినా కూడా ఈ శిల్పాలు ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి అన్నమాట. అసలు అప్పటి కాలం శిల్పులు కూడా ఎంతో అదృష్టం చేసుకున్నారు. మా హొయసల రాజుల ఆస్థానంలో వాళ్ళు చెప్పిన విధంగా వీళ్ళు శిల్పులు కూడా చెక్కడం ఎంతో, అసలు అది మనకు చూడడానికే వాళ్ళు ఉన్నారేమో అనిపిస్తుంది. అప్పటి కాలం వాళ్ళు చెక్కడము చూడండి ఎంత బాగున్నాయి ఈ శిల్పాలు. ఇది టెంపుల్, ఇది శివాలయము, హొయసలేశ్వర స్వామి టెంపుల్, అది మెయిన్ టెంపుల్. చూడండి స్తంభాలు ఎంత బాగున్నాయో. అక్కడంతా పైన చెక్కబడి ఉంటాయి అవతారాలన్నీ. చాలా బాగుంటుంది అసలు. కిరీటము బయట విగ్రహాలకి కిరీటం ఉంటుంది కదా, ఆ కిరీటానికి కూడా శివుడికి సంబంధించిన అవతారాలన్నీ చెక్కబడి ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది. సో ఇప్పుడు బయటకు వచ్చాం మేము. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా నంది, అట్లా పెద్ద పెద్ద నందులతో ఉంటుంది అది మండపము. చాలా పెద్దగా ఉంటుంది ఆ నంది మాత్రం. చాలామంది అక్కడ ఫొటోస్ తీసుకుంటుంటారు. చాలా బాగా వస్తాయి ఫొటోస్ కూడా. ఇవి స్టెప్ బై స్టెప్ డిజైన్ చేయబడి ఉంటాయి. ఇవి అక్కడ గైడ్తో
అడిగామనుకోండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటి గురించి. చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇవి మాత్రం ఏనుగులు ఒక లైను, గుర్రాలు ఒక లైను అట్లా చెక్కబడి ఉంటాయి ఇవి. చాలా పురాతనమైన టెంపుల్ కదా ఇది, అసలు టచ్ కూడా చేయనీరు సెక్యూరిటీ. ఇంకా ఏంటంటే ఇక్కడ కొంచెము అప్పటి కాలం వాళ్ళు ఈ గుడి పడగొట్టించాలని అప్పుడు ప్లాన్ చేసింటారు కదా, అట్లా కూడా చాలా గుడి అంతా పడిపోయింది ఒక సైడ్ అంతా. పడిపోయిన విగ్రహాలు అవన్నీ ఒక చోట ఆఫీస్ లాగా ఉంది, అక్కడ పెట్టారు అవి. అక్కడికి కూడా వెళ్దాము, మ్యూజియం లాగా ఉంది అది. సో ఇదనమాట నంది. చూడండి ఎంత బాగుంది అసలు, చాలా పెద్దగా ఉంటుంది ఇది. స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలు, ఇంకా నాలెడ్జ్ ఇంకా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండే పెద్దవాళ్ళు కూడా ఇలాంటి హిస్టారికల్ ప్లేసులకు వెళ్ళాలి. పిల్లలకి ఇలా తీసుకెళ్ళి చూపిస్తేనే వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. సో ఖచ్చితంగా పేరెంట్స్ మీరు కూడా మీ పిల్లల్ని ఇలా తీసుకెళ్ళండి, హిస్టారికల్ ప్లేసులు చూపించండి. వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఒక పిక్నిక్ లాగా తీసుకెళ్తే ఇంకా హ్యాపీ అవుతారు అనమాట. చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం, పిల్లలు చూడాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడ వచ్చేసి మ్యూజియం. ఇది మేము బయట మ్యూజియం ఇలా బయటకు వెళ్తుంటే అక్కడ కనిపించింది అనమాట. సరే ఇదేంటో చూద్దాముందని అక్కడికి వెళ్ళాము మేము. ఇట్లా వెళ్తూ ఉన్నాము. అన్నీ అక్కడ విరిగిపోయిన బండర్లు ఇంకా ఆ విగ్రహాలు అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. సో అవి కూడా ఎక్కడ పడేయకుండా ఒక చోట పెట్టుకున్నారు బాగా. సో అదేంటో మ్యూజియం చూద్దామని వెళ్ళాము మేము. అదే కాంపౌండ్లోనే ఉంటుంది ఇది. మనం బయటకు వెళ్తున్నప్పుడు కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది అనమాట ఇది. అక్కడికి వెళ్ళి కూడా చూడాలి, ఎందుకంటే ఆ టెంపుల్ హిస్టరీ అంతా అక్కడ రాయబడి ఉంటుంది. సో ఆ మ్యాప్లో చూడండి, ఇవన్నీ అక్కడ పడిపోయిండేటివి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. వేస్ట్ ఎందుకు చేయాలని చెప్పి ఒక ప్లేస్లో ఒక మ్యూజియం లాగా పెట్టారు. సో ఇది కూడా ఇక్కడికి వెళ్ళి పిల్లలు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళండి. ఎందుకంటే హల్లేవీడి హిస్టరీ అంతా అక్కడ ఉంటుంది. ఆ రాజులు, హోయసల రాజుల హిస్టరీ మొత్తం అక్కడ ఉంటుంది. ఇక్కడేం టికెట్ ఉండదు, ఫ్రీ. ఇంకా టెంపుల్కి కూడా ఏం టికెట్స్ ఉండవు, ఫ్రీగా వెళ్ళొచ్చు. సో ఇలా వెళ్ళాలన్నమాట. మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లో చుట్టూ ఉన్నవన్నీ చూసేసేయాలన్నమాట. మళ్ళీ మళ్ళీ పోం కాబట్టి అన్నీ ఒకసారి చూసేసుకుందామని ప్లాన్ చేసుకునే వెళ్ళాలి. హడావిడిగా వెళ్తే మాత్రం ఏది చూడలేము. ప్రత్యేకంగా ఒకరోజు ఒక సండే స్పెండ్ చేసి పిల్లలతో పాటు ఫ్యామిలీ వెళ్ళారనుకోండి, పిల్లలకు కూడా ఇలాంటి హిస్టారికల్ ప్లేసులు చూపిస్తేనే వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది. ఓకే, ఇలా కూడా ఉంటాయా అని. అక్కడ ఒక టెంపుల్ ఉంది, కనిపిస్తుంది కదా, అది పడిపోయింది అంతా. సో మొత్తం పడిపోయింది అది, జస్ట్ అట్లా పెట్టినారంతే. చాలా పాతగా అయిపోయింది అది, పాతబడిన టెంపుల్ అయిపోయింది అది. సో ఇవన్నీ శిల్పాలు అట్లా ఊడిపోయిండేటివి అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నారు అనమాట. అచ్చులు అన్నీ ఊడిపోయి ఉంటాయి కదా, అన్నీ పడేయకుండా ఒక చోట పెట్టేస్తున్నారు. ఇలా లోపలికి వెళ్ళాం మేము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.